నమస్తే బాబు. నమస్కారం అండి. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? ఇంతకు ముందు ఇక్కడ ఒక జమీందారు ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నారు? జమీందార్ అంటే ఓ అతనా? ఒక్క నిమిషం ఆగండి, పిలుస్తాను. ఇదిగో బాబు, నీకోసం ఎవరు వచ్చారు, ఒకసారి కరా. వస్తున్నానయ్య గారు. ఇతనేనేమో చూడండి. అవును బాబు, ఇతనే ఇతనే. అదిగో నీకోసం ఎవరు వచ్చారు, వెళ్ళి మాట్లాడుపో. మీరేంటండి ఇలా ఉన్నారు? అంత కోట్ల ఆస్తి ఉండే కదా, ఏమైంది అసలు? మీ ఇంట్లో మీరే పని మనిషా? ఏం చేస్తాం చెప్పండి, అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు కదా. అప్పుడు కోట్ల ఆస్తుండే, ఆ ఎదవ వల్ల ఇలా అయిపోయింది. ఇంకా ఈ ఇంటి మీద మమకారంతో ఇక్కడే పనివాడిలాగా వచ్చేసాను. ఎదవనా? ఎదవ ఎవరు? అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, రే ఏంట్రా, బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు, క్రెడిట్ కార్డ్ బిల్ ఉందంట. నీకు ఎన్నిసార్లు చెప్పారా డబ్బులన్నీ వృధా చేయొద్దు అని? అబ్బా కొంచెమే కదా నాన్న, మనకెట్లో అంత ఆస్తుంది, ఎందుకు అలా చేస్తావు? కట్టేసే గమ్మున. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. డబ్బులున్నాయి కదా అని వృధా చేస్తావా ఇష్టం వచ్చినట్టు? నోరు మూసుకొని కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకుని మంచి పొజిషన్కి రావాలి. సరే సరే నాన్న. ఏంటి ఇది కొత్త యాప్ లా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం మనం. అబ్బా డబ్బులు వేయాలా, ఇప్పుడు ఎలా? సరేలే, నాన్న అకౌంట్లోనే చేసేద్దాం, అయిపోతుంది. అయ్యో డబ్బులు పోయా, ఇప్పుడు ఎలా? పోయిన డబ్బులన్నీ రాబట్టుకోవాలి. ఈసారి డబుల్ అమౌంట్ పెడతా నాకు. అయ్యో ఇవి కూడా పోయాయే, అరే ఇప్పుడు ఎలా? సరే ఆగు, ఇంకా డబుల్ అమౌంట్ పెడతాను. ఇదేంటి, నేను ఎన్ని డబ్బులు పెట్టినా పోతున్నాయి, మరి వాళ్ళేంటి యాడ్లో అలా చెప్పారు? వాళ్ళకేమో కొంచెం అమౌంట్ పెడితేనే అన్ని లక్షల అమౌంట్ వస్తుంది, మరి నాకేంటి ఎంత అమౌంట్ పెట్టినా పోతుంది? ఇలా కాదు, ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేస్తాను. ఇవి కూడా పోయాయి, రేపు ఏం చేయాలి? సరే ఆగు, నాన్నకు తెలియకుండా నాన్న గోల్డ్ అంతా అమ్మేసి పెట్టేద్దాం. అయ్యో బెట్టింగ్లో ఉన్న డబ్బంతా పోయిందే, ఇప్పుడు నాన్నకు తెలిసి ఎలా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్, వెళ్ళిపోతా. ఇవ్వండి ఒకసారి రండి. ఏంటి, ఏమైంది? ఏంటండి మన వాడు 2 రోజులైంది, అసలు కనబడట్లేదు. ఏమో, నే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు కూడా ఏం తెలియట్లేదు. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. ఏంటి, అవునా? ఏంటండి ఏమైంది, నాకు కంగారు అవుతుంది, ఏంటి చెప్పండి. మన వాడు బెట్టింగ్ యాప్స్ ఆడి ఉన్న ఆస్తి అంతా పోగొట్టాడే. ఇప్పుడు అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఏంటండి? ఏమోనే, నాకేం తెలుసు, నాకు ఇప్పుడు అప్పుల వాళ్ళు చెప్తే తెలిసింది. వీడున్న చోట ఉండడు కదా. అలా ఉన్న ఆస్తి అంతా పొడగొట్టుకొని ఇప్పుడు ఈ ఇంట్లో పనివాడిలాగా చేరాను. అయ్యో, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదండి. చూశారు కదా, మీరు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడి నష్టపోకండి. వాళ్ళు డెమో యాప్ చూపిస్తారు, కానీ మీరు నిజమైన డబ్బులు పెట్టుకొని పోగొట్టుకుంటారు. అలా మీకు మీ ఫ్యామిలీకి ఎంతో ఇబ్బంది. సే నో టు బెట్టింగ్ యాప్స్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.